విష్ణు సహస్రనామ స్తోత్రం మహాభారతంలోని అనుశాసనిక పర్వంలో 149వ అధ్యాయంలో కనిపిస్తుంది. కురుక్షేత్ర యుద్ధానంతరం అంపశయ్యపై ఉన్న భీష్ముడు ఈ స్తోత్రాన్ని ధర్మరాజుకు ఉపదేశిస్తాడు. శ్రీ మహావిష్ణువు 1000 నామాలతో భీష్మ పితామహుడు చేసిన ఈ మహోపదేశం మానవాళికి మహాశుభం. సకల వాంఛితార్థాలను ప్రసాదించే విష్ణు సహస్రనామ వైభవాన్ని భక్తులందరికీ తెలియచేయాలనే సంకల్పంతో శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ చిన్నజీయర్ స్వామివారు తన ప్రవచనామృతాన్ని సుదర్శనం ద్వారా మనకు అందిస్తున్నారు. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆయా పరికరాలు, ఈ శరీరంలో ఉండే ఇంద్రియాదులు అన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ పరికరాలు వాడికి వాడుకోవడానికి. ఇవి వాడుకోవడంలో ఎక్కడైనా అడ్డు ఏర్పడిందంటే దాన్ని తొలగించుకునే ప్రయత్నం వాడైనా చేస్తాడు, ఎవరి ద్వారైనా తొలగించే ప్రయత్నం అయినా చేస్తుంటాడు అన్నమాట. వాడు ఆ లోపల ఉంటాడు. ఇది తనంతట తాను ప్రకాశించదు. కానీ భగవంతుడికి అట్లా ఉండదు. ఆయన స్వరూపము సహజమైన ప్రకాశం కలిగినది, ఆయన యొక్క రూపము కూడా సహజమైనటువంటి ప్రకాశం కలిగినది. ఈ రెంటికి మనకి తేడా లేనంతగా అవి రెండు కూడా ఉంటాయన్నమాట. అయితే ఆయన యొక్క స్వరూపంలో జ్ఞానము ఆనందము అనేవి ప్రధానమైనటువంటి గుణాలుగా ఉంటాయి. జ్ఞానము అనంటే అన్నిటినీ ఒక్కసారిగా తెలుసుకోగలిగేటటువంటి యోగ్యత అర్థం. ప్రతి వస్తువుని తెలుసుకోగలుగుతుంది, వ్యక్తిగతంగా తెలుసుకోగలుగుతుంది, సాముదాయికంగా అన్నిటి గురించి తెలుసుకోగలిగే యోగ్యత ఏదో దానికి జ్ఞానము అంటాం. యో వేత్తి యుగపత్ సర్వం అంటుంది మనకి విష్ణు పురాణాలు. అంటే ఆయన ఒక్కసారిగా అన్నింటినీ కూడా తెలుసుకోగలరు. మనం అన్నింటినీ తెలుసుకోలేము. మనం ఒకదాని తర్వాత ఒకటి ఒకవేళ అవకాశం ఉంటే ఎన్ని అవకాశం ఉంటే అన్నింటినీ తెలుసుకోగలుగుతాం. ఇది ఒక క్రమ పద్ధతిలో మనం తెలుసుకుంటాం. కానీ ఆయనకు అలా కాదు, ఒక్కసారి అన్ని ఎదురుగుండా కనిపిస్తాయి అన్నమాట. వీధిలో నడిచే వ్యక్తికి ఇంటి తర్వాతే ఇంటిని చేరగలుగుతాడు, చూడగలుగుతాడు కూడా. కానీ అది ఆకాశంలో ఉండే వ్యక్తి అయితే మొత్తం అన్నిటినీ ఒక్కసారి చూస్తాడు. చూసారా, అది ఒక్కసారిగా చూడడం అంటే భగవంతుడు అనేవాడు ఈ విశ్వంలో ఉండేటటువంటి సకల వస్తు జాతాన్ని కూడా ఒక్కసారిగా తెలుసుకోగలుగుతాడు. వస్తువుని తెలుసుకోవడమే కాదు, అందులో ఉండే యోగ్యతను తెలుసుకోవాలి, వాడి కర్మల్ని తెలుసుకోగలుగుతాడు, వాడి ప్రాచీన జన్మల్ని తెలుసుకోగలుగుతాడు, వాటి యొక్క భవిష్యత్ జన్మని తెలుసుకోగలరు, సర్వం. అయితే మనకి ఒక్కొక్కసారి అని తెలిస్తే ఆ తెలివి వల్ల భయం కలగచ్చు, ఒక్కొక్కసారి సంకోచం కలగచ్చు, ఒక్కొక్కసారి దుఃఖం కలగచ్చు, ఏదైనా ఒక విషయం మనకు తెలిస్తే. కానీ ఆయనకి ఎప్పుడు కూడా తన జ్ఞానం అనుకూలంగానే ఆనందమయమై ఉంటుంది. చేత ఆయన జ్ఞాన ఆనందములనేవే ప్రధానమైనటువంటి స్వరూపంగా కలవాడు. అంటే ఆత్మస్వరూపం అట్లాంటిది, అది కూడా వాటితోటి పూర్ణము నిండి ఉన్నది. ఇక ఆయన కొన్ని రూపాలు ధరిస్తాడు. ఆ స్వరూపంతో, ఆ స్వరూపం ఎప్పుడు పరిపూర్ణమే అయి ఉన్నప్పటికీ కూడా మనందరినీ ఉద్ధరించేటటువంటి కోరికతోటి, మనలాంటి జీవులను ఉద్ధరించే కోరికతోటి. జీవులు మరి చాలా రకాలుగా ఉంటారు కదా. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఉండేటి మనలాంటి వాళ్ళంతా ఉన్నాం అనుకోండి, మన బద్ధ జీవులు అని అంటారు. కర్మ అనే బంధం కలిగి ఉన్న జీవులం మనం అందరం కూడా. మనం అంటే చిన్న కీటకం దగ్గర నుంచి ఓ రాయి, రప్ప, చెట్టు, చామ, నది, కొండ, గుట్ట, లోయ, ఇవన్నీ ఎక్కడిదాకా ఈ మానవ జాతికి పైన ఉండేటటువంటి దేవజాతి అని ఒకటి ఉందట. మన గ్రంథాల్లో వింటుంటాం, ఇదివరకు యుగాల్లో చూసేవారట, ఇప్పుడు మనకి చూడడం చేత కాదు, మనకు ఎవరు వాడు కనిపించరు. యక్ష, రాక్షస, గంధర్వ, కిన్నర, కింపురుష, పిశాచ, పన్నగ, ఏవో ఇలాంటివన్నీ చాలా ఉన్నాయట. సరే, ఇవన్నీ దేవజాతులు అంటారు. ఈ దేవజాతులుగా ఉండేటటువంటి ఆ ఆకృతుల్లో ఉండే జీవులైన వాటికంటే ఇంకా పైన ఉండేటటువంటి ఇంద్రాది దేవతలు కొందరు ఉన్నారు. వాళ్ళకు కూడా పైన కారణమైనటువంటి బ్రహ్మాది దేవతలు ఉన్నారు. ఈ బ్రహ్మదాకా, ఇక్కడి నుంచి బ్రహ్మదాకా ఉండేటువంటి
ఈ జీవులందరూ ఒకే రకంగా ఉంటారు. ఈ జీవులు మాత్రమే కాకుండా కొంతమంది జీవులు వీళ్ళందరూ కూడా కర్మబంధంలో ఇరుక్కుని ఉన్నవాళ్ళైతే కర్మ ప్రభావాన్ని బట్టి పైకి కిందకి ఏదో పునరపి జననం పునరపి మరణం అంటుంటారు కదా, అట్లాగా ఆ కర్మ కోసం ఆ దేహం వస్తుంది, అయిపోగానే అది పోతుంది, మళ్ళీ కొత్త దేహం వస్తుంది, ఇలా జరుగుతూ ఉంటుంది. బ్రహ్మ దాకా కూడా అంటే బ్రహ్మగారికి కూడా ఒక పుణ్య విశేషం చేత ఆ స్థానం వస్తుంది. ఆ పుణ్య విశేషం పూర్తి అయిపోగానే ఆయన కూడా అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక చోటకి ఎక్కడికో వెళ్ళిపోవలసి వస్తూ ఉంటుందన్నమాట. ఇలాంటి స్థితిలో కొంతకాలం ఉండి దైవానుగ్రహ విశేషం చేత ఈ కర్మబంధం తొలగి ఒక నిత్యమైనటువంటి స్థానానికి చేరి పరమపదము శ్రీ వైకుంఠము అనే రకరకాల పేర్లతోటి అపరాజితము, అయోధ్య ఇలాంటి పేర్లతోటి కీర్తి పొందుతూ ఉండేటటువంటి స్థానం ఒకటి ఉంది. అక్కడ ఉండేటువంటి వాళ్ళని బంధంలోంచి బయటకు వచ్చిన వాళ్ళు అని అంటారన్నమాట. బంధం తొలగితే అక్కడికి వెళ్తారు. వాళ్ళకు పేరుంది ముక్తులు అని అంటారు. అసలు ఇట్లాగా ఇక్కడికి రావడం, బంధంలో ఉండడం, ఇది తొలగడం, అక్కడికి పోవడం, ఈ అవసరాలే లేకుండా ఎప్పుడు కూడా అక్కడే ఉండేటటువంటి కొంత జీవ వర్గం ఉందిట. దాని పేరు నిత్య సూరులు అని అంటారన్నమాట. సో నిత్యులు, ముక్తులు, మనలాంటి వాళ్ళంతా కూడా బద్ధులు. 3 రకాలుగా ఈ స్థానాల్లో ఈ జీవవర్గాలన్నీ కూడా ఉంటుంటాయి అన్నమాట. మరి వీళ్ళందరినీ కూడా అనుగ్రహించాలి అనే ఉద్దేశంతో ఆయన రూపధారణ చేస్తాడు. స్వరూపం నిండుతనం ఎప్పుడూ ఉంటుంది, కానీ వీళ్ళ కోసం ఏదో ఒక రూపధారణ చేయాలి కనుక పరమపదం వైకుంఠం అని అనుకున్నామే, అక్కడ పరవాసుదేవుడు అనేటువంటి ఒక రూపధారణ చేస్తాడు. అది కూడా ఎప్పుడు కూడా పూర్ణమై ఉంటుంది. సృష్టి కార్యాలు చేయడం కోసం వ్యూహం అనే పేరుతోటి ఓ 24 రూపాల్లో ఉంటాడైన. కేశవ, నారాయణ, మాధవ, గోవింద, శ్రీకృష్ణ అని మనం చెప్తుంటామే 24 నామాలు. ఈ 24 స్థానాల్లోనూ వ్యూహాలని అంటారు. అక్కడ కూడా పూర్ణుడై ఉంటాడు. అవతరిస్తుంటాడు కృష్ణుడిగా, రాముడిగా, వరాహముగా, మత్స్యముగా, కూర్మముగా, ఎన్నెన్నో రూపాలు అవతరించాడు. ఎన్నో తెలియదు. సృష్టి కార్యాలు చేయడం కోసం వ్యూహం అనే పేరుతోటి ఓ 24 రూపాల్లో ఉంటాడైన. కేశవ, నారాయణ, మాధవ, గోవింద, శ్రీకృష్ణ అని మనం చెప్తుంటామే 24 నామాలు. ఈ 24 స్థానాల్లోనూ వ్యూహాలని అంటారు. అక్కడ కూడా పూర్ణుడై ఉంటాడు. అవతరిస్తుంటాడు కృష్ణుడిగా, రాముడిగా, వరాహముగా, మత్స్యముగా, కూర్మముగా, ఎన్నెన్నో రూపాలు అవతరించాడు. ఎన్నో తెలియదు. బహుని అని ఆయన చెప్పుకున్నాడు భగవద్గీతాది గ్రంథాల్లో. చేత అన్ని రూపాల్లోనూ ఆయన ఉంటాడనమాట. ఇవన్నీ కూడా ఆయన ధరించే రూపాలు. అయితే మనకు అవి సగం సగం ఉన్నట్టు కనిపిస్తుంటే ఇప్పుడు చేప రూపం ధరించాడు అనుకోండి, అది కూడా పూర్ణమే. తాబేలు రూపం అది పూర్ణమే. మామిడి చెట్టు రూపం అది పూర్ణమే. పర్వత రూపం అది పూర్ణమే. సాలగ్రామ శిలారూపం అది కూడా పూర్ణమే. ఏ రూపం ధారణ చేసినా అవన్నీ కూడా పూర్ణములే, అవతారములు, విభవములు అని అంటాం వాటిని. మరి కొంతమంది ఉపాసన చేసుకునే వాళ్ళకి వాళ్ళ స్వాంగుష్ట పరిమితంచే యోగి హృదయేషు ఆసీనం ఈశం భజే అన్నట్టుగా వాళ్ళ హృదయాల్లో ఉంటాడు రూపధారణ చేసి. అతడు పూర్ణమే. మనలాంటి వాళ్ళలో కూడా ఉంటాడు అనుకోండి, కానీ మనకు కనిపించడు. కానీ శుద్ధమైనటువంటి మనస్సు కలిగినటువంటి మహానుభావులకి వాళ్ళు ధ్యానంలో కూర్చుంటే వాళ్ళ హృదయంలో కూడా కనిపిస్తాడు. అది అంతర్యామి స్వరూపం అని అంటారు దాన్ని. అది కూడా పూర్ణమే. మరి మనందరి కోసం అని చెప్పి ఆలయాల్లో ఆరాధనకి సిద్ధపడ్డటువంటి విగ్రహ రూపంలో ఉంటాడు. అర్చ అవతారం అని అంటాం కదా, అది కూడా పూర్ణమే. అయితే పూర్ణత అనేది ఆయన ఏ రూపధారణ చేసినా ఉంటుంది. స్వరూపము పూర్ణమే, రూపము పూర్ణమే. ఆయనకు ఉండేటటువంటి సంపదలు కూడా పూర్ణమే. ఆయనకుండే ప్రతి గుణము పూర్ణమే. మనకి గుణాలు ఉన్నాయి కదా, కానీ ఏదో కారణం ఉంటే తప్ప ఈ గుణాలు రావు. ఈ గుణం ఏదో కారణం చేత ప్రకాశించినా దానికి ఒక హద్దు అంటూ ఉంటుంది. కొంతవరకే అది ప్రకాశిస్తుంది, దాటితే ఇంకా దానికి ప్రకాశం ఉండదు. చూడండి, ఇప్పుడు మన కన్ను కొంత దూరం దాకా చూస్తుంది, ఆ తర్వాత మరి చూడలేదు. చెవి కొంతవరకు వింటుంది, ఆ తర్వాత వినలేదు. ఇలాగనమాట. ఆయనకి మాత్రం ఆ రకమైనటువంటి స్థితి ఉండదు. పరిమితులు అనేవి ఉండవు.
అంచేత ఆయన గుణాలు పూర్ణములు, రూపములు పూర్ణములు, స్వరూపము పూర్ణము. విభవం అంటే సంపదలు, తరిగే సంపదలు కానీ అవన్నీ కూడా పూర్ణములే. ఐశ్వర్యం అంటే శాసించేటటువంటి శక్తి, ఇది కూడా ఆయనలో పూర్ణమే. ఆయన దేన్నైనా ఎక్కడి నుంచైనా ఎలాగైనా శాసించగలడు. ఈ శాసితృత్వము, ఈశితృత్వము అనేటటువంటి గుణం కూడా ఆయనలో నిండుగా ఉంటుంది ఎప్పుడు కూడా. అది ఎప్పుడు కూడా తరగదు. ఇది కూడా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. మరి మనకి ఈ గుణాలు కొద్ది కొద్దిగానే కావాలంటే ఇవి కలిగిన వాడిగా ఆయన మనం ఉపాసన చేస్తే మనకు కూడా ఏదో కొద్దిగా కలిగే అవకాశం ఉంటుంది. అందుకోసమే ఆయన్ని మనం ఇలా ఉపాసన చేయాలి. ఎట్లా? శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఉండేటువంటి నామాల యొక్క శక్తిని, ఆ నామాల్లో ఉండేటటువంటి వైభవాన్ని ఒక్కొక్క దాన్ని తెలుసుకుంటూ మనం దాన్ని ఒక దృఢమైనటువంటి కవచంలాగా ఏర్పాటు చేసుకుందాము అని ప్రయత్నం చేస్తున్నాం. భౌతికంగా మనం చేసే ప్రయత్నాలు ఒక రకమైన శక్తిని మనకిస్తాయి. కానీ మనిషికి భౌతికంగా లభించేదానికంటే మానసికంగా లభించేటటువంటి దానికే శక్తి అధికము. ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. తనకి ఉన్నదానికంటే ఉంది అని అనుకుంటే కలిగేటటువంటి తృప్తి చాలా అధికం. ఇది మనందరికీ తెలుసును. పశువుకి తిన్నది, మనిషికి ఉన్నది అని అనుకున్నది బలం అంటుంటారు కదా. అట్లాగా మనలో ఉండేటటువంటి భావన శక్తి చాలా గొప్పది. దీన్ని మనం క్రమ పద్ధతిలో ఒక విధానంలో కనుక మనం ఏర్పాటు చేసుకోగలిగితే అది మనకి ఎంతో ఉపకారకం అవుతుంది. అయితే ఊరికే ఏదో పగటి కళల్లో తిరిగేటటువంటి వాళ్ళకు కూడా ఒక రకమైన భావనా శక్తి ఉంటుంది. కానీ అలాంటి దాని గురించి మనం మాట్లాడుకోవట్లేదు. ఏది మహానుభావులైనటువంటి ఋషులందరూ అంగీకరించారో, పూర్వ ఆళ్వార్లందరూ అంగీకరించారు, ఆచార్యులందరూ అంగీకరించారో అలాంటి దాన్ని మనం మనకి కావలసినటువంటి రీతిలో, మనకి అవసరం అవకాశము ఉన్నంతలో ఒక ఉపకారం చేసేట్లుగా మలుచుకుందాము అనే మనం ప్రయత్నం చేస్తాం. పెద్దలందరూ కూడా నిరూపణ చేసింది కనుక ఆయిర నామం సొల్లి అంటారు మన ఆళ్వార్లు. ఓర్ ఆయిరం పేరుடைய పిరానయల్లాల్ అంటారు మరొక ఆళ్వార్. ప్రతి ఆళ్వారు కూడా మనకి ఈ సహస్రనామ వైభవాన్ని చక్కగా పాడి మనకి తెలియజేశారు కనుక దాన్ని మనం కూడా అదే విశ్వాసంతో ఒక భావనని, దాంట్లో వైభవాన్ని తెలుసుకుంటూ దృఢపరుచుకుందాము అని మనం ప్రయత్నం చేస్తున్నాం. అందులో మొట్టమొదటి నామాన్ని గురించి మనం చర్చించుకున్నాం. ఆ మొదటి నామం విశ్వం అనేటటువంటి నామం. ఏం చెబుతుంది ఇది? పూర్ణత కలవాడు, పరిపూర్ణుడు అని మనకి తెలియజేస్తుంది. దేంతో పరిపూర్ణుడంటే ఆయన యొక్క ఆత్మశక్తి, అది ఎప్పుడు కూడా పరిపూర్ణమే, అందులో ఏ లోటు ఉండదు. జ్ఞాన ఆనందైక స్వరూప అంటారు భగవద్ రామానుజాచార్య స్వామి. అయితే ఇది కేవలం ఆత్మస్వరూపం మనకి కూడా, అంటే ఈ జీవుడికి కూడా ఆత్మస్వరూపం జ్ఞానము కలిగి ఉంటుంది. అది అనుకూలంగా ఉంటే ఆనందం అంటాం, అనుకూలం కాకపోతే దుఃఖం అని అంటాం. మనందరికీ ఉండేటువంటి జ్ఞానం మనకి ఇది నాకు అనుకూలం, ఇది నాకు అనుకూలం, ఇది నాకు మంచిది అనేట్లుగా కనుక అది ప్రకాశిస్తూ ఉంటే ఆనందం అంటాం దాన్ని. లేదు ఇది నాకు అనుకూలం కాదు, ఇది నాకు ఇష్టం కాదు అనేటట్లుగా కనుక ఆ జ్ఞానం ప్రవర్తిస్తుంటే దాన్ని మనం దుఃఖం అని అంటాం అన్నమాట. మనందరికీ ఉండేటువంటి జ్ఞానం మనకి ఇది నాకు అనుకూలం, ఇది నాకు అనుకూలం, ఇది నాకు మంచిది అనేట్లుగా కనుక అది ప్రకాశిస్తూ ఉంటే ఆనందం అంటాను దాన్ని. లేదు ఇది నాకు అనుకూలం కాదు, ఇది నాకు ఇష్టం కాదు అనేటట్లుగా కనుక ఆ జ్ఞానం ప్రవర్తిస్తుంటే దాన్ని మనం దుఃఖం అని అంటాం అన్నమాట. బట్ జ్ఞానం అది, ఈ జ్ఞానము ఆనందమయంగా ఎప్పుడూ ప్రకాశిస్తూ ఉండేటటువంటి స్వరూపం ఆయనది. కేవలం స్వరూపమే కాదు, ఆయన యొక్క
రూపములు ఏ స్వరూపం ధారణ చేసినా అది కూడా ఎప్పుడు కూడా పూర్ణమే అయి ఉంటుంది అన్నింటి చేత అని మనం అనుకున్నాం. ఆ రూపాలు ఏమిటో కూడా మనం చెప్పుకున్నాం. పరస్వరూపం దగ్గర నుంచి ప్రారంభిస్తే వ్యూహ స్వరూపము, విభవముల్లో అనంతములుగా ఉన్నాయి అవన్నీ. అంతర్యామిగా మన లోపల ఉండేటప్పుడు కూడా ఆయనలో పూర్ణతకి ఏ లోటు ఉండదు. ఇక్కడ ఒక విషయం మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. పూర్ణత కలిగినటువంటి భగవత్తత్వం మనలోనే నిండి ఉంది అనంటే నిజానికి మనం ఎంత శక్తివంతులం. అది ఉంది అనే విషయం మనకి తెలియక మనం రకరకాలుగా బాధల్ని కొని తెచ్చుకుంటున్నాం. అద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటి ఆ తత్వం ఏదో నాలో ఉన్నది, నాలో నిండుగా ఉన్నది, దానికి ఎప్పుడు ఏ లోటు ఉండనే ఉండదు, అలాంటి తత్వం నాతో ఉన్నది. ఇది అనుకోవడం సులభం అనుకోండి, కానీ దాని మీద విశ్వాసం కలగడం అనేటటువంటిది చాలా కష్టం. అది కలిగితే అన్నీ కలిగినట్టే. అంచేత అది కూడా పూర్ణమే అయి ఉంటుంది ఎప్పుడు కూడా. ఇక మనందరి కోసం ఆయన మన కంటితోటి ఇలాంటి కాలంలో కూడా చూడగలిగేటటువంటి ఒక రూపం అర్చా విగ్రహ రూపము అని మనం అనుకున్నాం. ఈ అర్చా విగ్రహం కొన్ని స్వయం వ్యక్తాలు కావచ్చు, కొన్ని ఋషి ప్రతిష్ఠితాలు కావచ్చు, కొన్ని దేవ ప్రతిష్ఠితాలు కావచ్చు, కొన్ని మనుష్య ప్రతిష్ఠితాలు కావచ్చు. ఏవైనప్పటికీ కూడా ఒక నామము, ఒక ఆకారము ఏర్పరిచి ఒకసారి ప్రాణ ప్రతిష్ఠ అనేది జరిగితే భగవత్తత్వం అక్కడ పూర్ణమే అయి ఉంటుంది ఎప్పుడు కూడా. అయితే భౌతిక రూపం ఏది మనం ఇచ్చామో ఆ నియమాన్ని కూడా అది పాటిస్తూ ఉంటుంది. ఆ భగవత్తత్వం ఆ నియమాన్ని కూడా పాటిస్తుంది. అంటే అది ఒక శిల అయితే శిలకుండే నియమం ఏదో దాన్ని పాటిస్తుంది. అది ఒక వృక్షం అయితే వృక్ష నియమాన్ని పాటిస్తుంది. అదొక జంతువు అయితే జంతు నియమాన్ని పాటిస్తుంది. నర రూపమైతే నరుడి యొక్క నియమాన్ని పాటిస్తుంది. దేవతా రూపమైతే దేవతా నియమాన్ని. ఏ రూపధారణ చేస్తే దానికి ఒక నియమం ఉంటూ ఉంటుంది కదా, దాన్ని పాటిస్తూ ఉంటుంది. ఇప్పుడు శిలారూపంలో ఉంటూ మనిషిలాగా నడవడం, మాట్లాడడం, నవ్వడం, ఏడవడం ఇలాంటిది చేస్తే అది ప్రకృతి యొక్క ధర్మానికి విరుద్ధము. అంచేత అలాగా ప్రవర్తించతగదు అనే ఆ తత్వాన్ని గురించి మనకు వివరించే గ్రంథాలు కొన్ని ఉన్నాయి, ఆగమాలు అని మనం అంటాం. వాటిలో కూడా మనకు చెప్తోంది విగ్రహ రూపంలో ఉండేటటువంటి తత్వం ఎప్పుడైనా కూడా నవ్వినా, మాట్లాడినట్టు కనిపించినా, కదిలినట్టు కనిపించినా దానికి ఏదో ఒక రకమైనటువంటి ప్రాయశ్చిత్తం మనకి శాస్త్రాలు విధిస్తున్నాయి. అది చేసి తీరాలి. ఎందుకనంటే అది ఆ రూపానికి విరుద్ధం కనుక. ఆ రూపంలో ఆ భగవత్తత్వం ఉన్నప్పటికీ అది ఎప్పుడూ పూర్ణమే అయి ఉంటుంది. దాంట్లో మనకేం సంశయం అవసరం లేదు. ఇది మనం జ్ఞాపకం పెట్టుకుందాం. ఇది రూపానికి సంబంధించి. గుణములు, ఆయన సర్వత్రా వ్యాపించి ఉండేటటువంటి ఒక అద్భుతమైనటువంటి రూపం అవ్యక్త రూపము అని దానికి మనకి శాస్త్రములు పేరు పెట్టాయి. అవ్యక్త రూపం అంటే దానికి అక్కడ ఇలా అని చెప్పడానికి వీలయ్యే ఒక రూపం ఉండదు, ఇలా అని చెప్పడానికి వీలయ్యే ఒక నామం ఉండదు, ఇంత అని చెప్పగలిగేట్టుగా చేసేటట్టు ఒక క్రియ మనకేం కనిపించదు. ఇది అవ్యక్త రూపం భగవంతుడిది అని చెప్తాడు భగవద్గీతలో స్వామి. అర్జునుడితోటి తను చెప్పేటప్పుడు భగవద్గీతలో మయా తతం ఇదం సర్వం జగత్ అవ్యక్తమూర్తిన, అంతటా నిండి ఉండేటటువంటి తత్వం అవ్యక్తం అని అంటారు దాన్ని. దాని గురించి ప్రస్తావన చేసేటటువంటి వైదిక మంత్రాలే లేదు ఆచార్యుల యొక్క సూక్తులే ఆయన నిర్గుణము, నిరంజనము, నిరూపము ఇలాంటి పదాలతోటి ఆ తత్వాన్ని తెలియజేస్తూ ఉంటాయన్నమాట. ఇక వ్యక్తమయ్యేటటువంటి రూపాలు ఉంటాయి కదా, అలాంటి రూపాల్లో ఒక్కొక్క రూపము ఒక్కొక్క గుణాన్ని ప్రధానంగా ప్రకాశింపజేయడం కోసం ఈ లోకంలోకి వస్తూ ఉంటుందన్నమాట. ఉదాహరణకి ఒక 2 రూపాలు మనకి బాగా పరిచయం ఉండేవి, వాటిని చెప్పుకుందాం. కృష్ణుడు మనకి ఎన్నో రకాలుగా గ్రంథాల్లో విన్నాం. ఈ కృష్ణుడు అనేటటువంటిది ఆ తత్వం ఒక గుణాన్ని ప్రధానంగా నిరూపించడం కోసం
తీసుకున్నటువంటి రూపం ఇది. ఏ గుణం? ఆశ్రిత వ్యామోహము అని దానికి పేరు పెట్టారు. ఆశ్రిత వ్యామోహము అని పేరు పెట్టారు. అంటే ఎవరెవరైతే ఆయనకి సరెండర్ అవుతారో, ఎవరెవరు ఆయన్ని శరణాగతి చేస్తారో అలాంటి వాళ్ళ విషయంలో వెర్రి ప్రేమ కలిగి ఉంటాడు అని అర్థం. అయితే ఈ శరణాగతి చేయడం అనేది 100% ఉండాలి. చేస్తాడో చేయడో, దానికి ఇతడు అవునో కాదో, సమర్థుడో లేడో, ఇలాంటి సంశయాలు లేకుండా, ఇక నీవే తప్ప నితఃపరం బిరుగా అని గజేంద్రుడు ప్రార్థన చేశాడంటారు కదా, అదే రకమైనటువంటి భావనతోటి పూర్తి శరణాగతి చేసి ఆయన కనుక ప్రార్థన చేస్తే వాళ్ళ విషయంలో ఉండేటువంటి ప్రేమ ఇంతటిది అని చెప్పలేం, అంత ఉంటుందన్నమాట. లోకంలో ఉండేటటువంటి వ్యక్తులకైతే ఎవరైనా తను ఆశ్రయిస్తే సరే వాళ్ళకి ఏదో పాపం ఉపకారం చేసి పెడదాంలే అని అలాంటి వాళ్ళ విషయంలో కూడా కొంత ఆశ్రిత వ్యామోహం ఉండొచ్చు. కానీ ఇది తాత్కాలికంగా కలిగేటటువంటి వ్యామోహమే. అది ఏ రకమైనటువంటి గుణం వల్ల కలుగుతుందో మనం చెప్పలేం, అది ఎంతకాలం ఉంటుందో కూడా చెప్పలేం. కానీ భగవంతుడికి తను ఒక రూపంలో ఏర్పడ్డప్పుడు కలిగేటువంటి ఆశ్రిత వ్యామోహం పూర్తిగా పూర్ణముగా ఉంటుంది ఆయనలో. ఉదాహరణ మనకి మన పెద్దలు చూపించారు. ద్రౌపది రాయభారానికి వెళ్ళమంటే ఓ అలాగే అన్నాడు, సారథ్యం చేయమంటే అలాగే అన్నాడు. చివరికి వంశాంకురంగా పుట్టినటువంటి మృత పిండాన్ని తీసుకొచ్చి దీనికి గతేమిటయ్యా అని ప్రార్థన చేస్తే అతనికి ప్రాణం పోసి పరీక్షిత్ అనే పేరుతోటి పరిపాలకుడుగా తయారయ్యేట్టుగా చేయగలిగింది. ఇది ఆశ్రిత వ్యామోహం ఒక గుణం.